దిగిన చాలా షేడ్స్ చేసుకో. టైం పడుతుంది బాగా ఈ ఫ్లవర్లు చేయాలంటే. బ్లూ షేడ్ అయితే పర్షన్ కానీ ఇంత పెద్ద ఫ్లవర్ అవసరం ఉండదేమో చిన్న చిన్న వస్తాయి ఒక్కొక్క దాంట్లో పెద్ద పెద్ద వేస్తాం కదా అప్పుడు వస్తాయి. వస్తాయండి. బ్లూ షేడ్ అయితే పర్షన్ బ్లూ వేయ వస్తే రెడ్ లేకపోతే హలో మామయ్య కంటే 3000 ట్రాన్స్ఫర్ కొట్టు. పోద్దా లేదో తెలియదు. అరే అంటట్లేదు ఏంటిది? లేదు లేదు లేదు, ఇది క్రోమెల్లోనే, ఇంకా వైట్ కలపకూడదు. అప్పుడే ఈ పువ్వు పైకి వస్తుంది. ఇంకా మళ్ళీ మనం వైట్ కలుపుకోకూడదు. వేస్తే ఈ కలర్ వేస్తాము, లేదంటే పింక్ వేస్తాను. నేను బ్లూ వేయను. ఈ కలర్ బాగుంటుంది. ఇది పింక్ వేసుకుంటే రేపు గణపతిని చేయించినప్పుడు చూడు భలే వస్తుంది అది. అందుకే అది దాన్ని సెలెక్ట్ చేసింది నేను. మీరు బాగా వేస్తారు, మీకు వినాయకుడు కూడా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తాడు బాగా ఆహారంలో. అన్నీ ప్రాక్టీస్ అవుతాయని అది పెట్టాను నేను. అందులో మంచిది, వినాయకుడు పండగకంతా రెడీ అవుతాడు. అడిగేస్తారు మిమ్మల్ని మాకు ఇచ్చేయండి అని, అట్లుంటది అది అంతా కంప్లీట్ అయ్యి. లేదు వస్తుందిరా, చిన్నగా వస్తుంది. మన 12x15 బాగా పెద్దగా వస్తాయి, సైజులో బాగా పెద్దగా వస్తాయి. ఇది A4, అది A5 వస్తుంది కదా. 12x15 పెద్దది వస్తుంది. దానికి ఇది 10x12, 12x15. ఇది 12 ఏమో వస్తాయి. మేడం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం. మొబైల్ దీని మీద కూర్చుంటే కాదు, దీంట్లో కూర్చుంటే దీంట్లో పని లేదు, ఎవరు లేదు. నేను నైట్ చేస్తున్నాను, ఎక్కువ శాతం పిల్లలు పడుతున్నాను. నైట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఎర్లీ మార్నింగ్ అంత సేమ్
ఎవరైనా నీ పువ్వు ఏమంటే నన్ను లైట్ తీసుకొని చామంతలు గంటలు మీరు 1000 రూపాయలు తక్కువ ఇచ్చినా పర్లేదు నాకు. ఇంకా పువ్వుకి నాన్న గీస్తేనే ఎన్ని షేడ్స్ ఇస్తున్నారు. పైకి వచ్చే వరకు అదే కదా లోటస్ కూడా బాగానే ఉంటుంది కదా వినాయకుడు. లోటస్ ఎక్కడ అమ్మవారికి వేస్తారు, ఇదేమో శివుడికి. వినాయకుడు ఇక్కడ లిల్లీ పువ్వు కూడా వేసుకోవచ్చు. అసలు లిల్లీ సూపర్, అసలు అలా వేసేయచ్చు. ఇక్కడైతే చామంతులు పడుతున్నారు కదా దేవుడికి, అక్కడైతే గరిక దండలు, ఈ పువ్వులు, అక్కడ మలేషియాలో కమలం పూలు అమ్ముతారు. ఇట్లా